హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకైతే భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఫ్రీగా స్కూటీల పంపిణీ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారైతే ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. ఎవరెవరికి ఇస్తారు, ఏ విధమైనటువంటి ప్రూఫ్స్ ఉండాలి, ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రముఖ దినపత్రికని గనక మనం గమనించినట్టయితే ఈ యొక్క ఆర్టికల్ని దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. విద్యార్థినులకి 1,70,000 ఈవీ స్కూటీలు అని చెప్పేసి ప్రధాన హెడ్డింగ్తో ఈ యొక్క వార్తా ప్రకటన మనకైతే రావడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ అండ్ బీటెక్ విద్యార్థినులకి సుమారు 1.70 లక్షల ఈవీ స్కూటర్లని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉచిత ఈవీ స్కూటీల పథకంపై కీలక ప్రకటన కూడా చేయడం అయితే జరిగింది. దీంతో ఈ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేసేందుకు సర్కార్ ప్లాన్ రూపొందిస్తుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం అర్హులైన విద్యార్థినులకి వాహనాల కొనుగోలు కోసం సుమారు 1,600 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. ఇప్పుడు మనకి రాబోయేటటువంటి వార్షిక బడ్జెట్ సమావేశాల్లో ఈ స్కీమ్కి సంబంధించి ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కావలసినటువంటి 1,600 కోట్ల రూపాయలని కూడా బడ్జెట్ సెషన్లో బిల్ అనేది పెట్టేసి ఈ పథకాన్ని అమలు చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచించడం జరుగుతుంది. ఇక్కడ ముందు డిగ్రీ బీటెక్ విద్యార్థినులకే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈవీ స్కూటీలకు ప్రభుత్వ కాలేజీల్లో చదివే డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థినులకి ఈ పథకానికి ప్రాథమిక లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,70,000 మంది అర్హులైన విద్యార్థినులు ఉన్నట్టు తేలింది. అంటే ఆల్రెడీ వాళ్ళు సర్వే అనేది నిర్వహించడం జరిగింది. ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమందికి మనం ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాల్సి వస్తుంది అనేటటువంటి దానికోసం 1,70,000 మంది ఉన్నట్టుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది. వాహనాలు అందించేందుకు స్కూటీల కొనుగోలుకు సుమారు 1,600 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని ఆర్థిక శాఖ ఒక అంచనాకు కూడా రావడం అయితే జరిగింది. ఆయా జిల్లాలు, మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులని ఎంపిక చేస్తూ రానున్న బడ్జెట్ నుంచే ఈ పథకానికి నిధుల కేటాయింపులు ప్రారంభించనున్నారు. ఇక సీఎం ప్రకటనతో ఈవీ స్కూటీల పంపిణీకి ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాల మార్కెట్పై ప్రభుత్వం స్టడీ చేస్తుంది. సాధారణంగా మన ఇండియన్ మార్కెట్లో చైనా విడిభాగాలతో తయారయ్యే బేసిక్ మోడల్స్ 60,000 నుంచి అందుబాటులో ఉన్నాయి. కానీ విద్యార్థినులు రోజు కాలేజీలకి కిలోమీటర్ల కొద్ది ప్రయాణించాలంటే ఆ తక్కువ ధరల బండ్ల నాణ్యత ఏమాత్రం సరిపోదు. ఒక మంచి బ్రాండెడ్ ఈవీ స్కూటీ కొనాలంటే 80,000 నుంచి ₹1,00,000 దాటుతుంది. ఇక్కడ మనకి మంచి క్వాలిటీతో కూడినటువంటి ఈవీ స్కూటర్లనే విద్యార్థినులకి అందిస్తాము అని చెప్పేసి కూడా మనకి ఈ ప్రముఖ దినపత్రిక ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా నేను మీకు త్వరలో అందించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.